నేను కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడికి ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు. అన్న ఇది మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. ఎవడు లాగానో, ఎవడు దొంగనో, ఎవరి రంగేందో, రుచేందో, ఎత్తేందో, పొడివేందో అందరికి అర్థమైంది. అందుకే గట్టిగా ఉండాలి. ఇయ్యాల ఎవరైతున్నారో నికార్సుగా వాళ్ళే నాయకులు. మీరే ఎంపీటీసీలు కావాలి, మీరే జెడ్పీటీసీలు కావాలి, మీరే కార్పొరేటర్లు కావాలి, మీరే కథానాయకులు కావాలి, మీరే రేపు రాష్ట్రాన్ని నడపాలి, మీ జిల్లాని నడపాలి అని నేను కోరుతా ఉన్నా. దయచేసి మరి ఆ పరిస్థితి రావాలి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే ఏం చేయాలి? 2 పనులు చేయాలి. మనం ఏం చేయాలి? ఒకటి, తప్పకుండా మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అందులో మరి చాలు చేయరా మెంబర్షిప్ కార్యక్రమాన్ని మెంబర్షిప్ కార్యక్రమాన్ని మనందరం కూడా సీరియస్ గా తీసుకుందాం. మీకు తెలుసు, మనకు పోయినసారి మనం మెంబర్షిప్ చేస్తే దగ్గర 60 లక్షల మంది సభ్యులైన. కానీ కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ 60 లక్షల మంది 70 లక్షల మంది అట్లా కాదు, రాశి కంటే వాసి ముఖ్యం. ఏ బూత్ లో అయినా సరే ఒక 10 నుంచి ఒక 20-25 మంది గట్టిగా కొట్లాడే దమ్మున్న నాయకులుంటే చాలు. ఎందుకంటే ఒక బూత్ లో ఉండేది 1000 ఓట్లు. ఊరందరినీ చుట్టుకొచ్చి ఊరందరినీ సంజాయించేందుకు ఒక మంచి దళం ఉండాలి. కానీ మనకి ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, 200 ఉన్నారు, 500 ఉన్నారు, అది లెక్క కాదు. అందుకే మంచి మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం. అది ఎట్లా అంటే ఇదివరకేమో మీకు పుస్తకాలు ఇచ్చేది. అరే ఏమనకు రే పాపం పెద్ద మనిషి ఏమనకు, కూసో. అయితే ఇదివరకు మీకు మెంబర్షిప్ పుస్తకాలు ఇచ్చేది. ఆ పుస్తకాలలో ఏముండేది? పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఓటర్ ఐడి నెంబరు అని చెప్పి మీ అందరికీ ఆ కాగితాలు ఇస్తే, పుస్తకాలు ఇస్తే మీరు నింపుకొని వచ్చేది, సభ్యత్వ రుసుము కట్టేది, మళ్ళీ పార్టీ ఆఫీస్కి ఇచ్చేది. కాకపోతే చాలాసార్లు ఏమవుతుందో నాకెరికే మీకెరికే, మీ నాయకులు గ్రామ స్థాయిలో నాయకులు ఉంటారు. మీరు మీ ఇంట్లో కూర్చొని రాస్తూనే ఉంటారు. అరే వాడు మనోడేనారా, మనోడే, రాయి అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ రాసుకున్నాడు తప్ప ఇల్లులు తిరిగి చేయరు. అందుకే ఈసారి ఏం చేసినామంటే, మనం ఇవాళ రేపు సినిమా టికెట్లు ఫోన్లోనే కొంటున్నాం, ట్యాక్సీలు ఫోన్లోనే, తిండి ఫోన్లోనే కొడుతున్నాం, అన్ని ఫోన్లోనే నడుస్తుంది. ఇవాళ రేపు టీవీలు చూసుడు తగ్గింది, పేపర్లు చదువుడు తగ్గింది. ఏమనంటే ఫోన్ పట్టుకున్నాడు ఇట్లా ఇదే నడుస్తున్నది ఇవాళ రేపు. అందుకే మరి ఇలా పిల్లలు కూడా బాగా తేజున్నారు, మన యువకులు, మన కార్యకర్తలు. అందుకే ఏమనుకున్నామంటే ఈసారి మన మెంబర్షిప్ కూడా, మన సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ పద్ధతిలో మంచిగా కొత్త తరహాలో చేయాలి అని ఆలోచన చేసింది. అంటే ఏంటిది డిజిటల్ పద్ధతి అంటే? ఏం లేదు, మెంబర్షిప్ ఒక యాప్ ఉంటుంది. మీకు ప్రతి బూత్ లో మీకు ఒక 2 పిల్లలకి, చాకు లాంటి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం, పార్టీ ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ లో కూడా పెద్ద అందులో ఆగమయ్యేది ఏం లేదు. ఉదాహరణకు చెప్తున్నా నేను, వర్ధనపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 50. ఆ 50వ బూత్ లో 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు. ఆ 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతున్నారో వాళ్లకు మెంబర్షిప్ యాప్ లో ఆ బూత్ లోని ఓటర్ల పేర్లు మాత్రమే కనబడతాయి. వేరే పక్క బూత్ కనబడది, యువతల బూత్ కనబడదు, 51 కనబడది, 49 కనబడదు. మీ బూత్ లో ఉండే కార్యకర్తల పేర్లు మాత్రమే, మీ బూత్ లో ఉండే ఓటర్ల పేర్లు మాత్రమే మీకు కనబడతాయి. మీరు ఇంటింటికి పోవాలి. పోయినాక ఉదాహరణకు అక్కడ ఒక ఆయన రమేష్ అని ఉన్నాడు. మీరు ఏం లేదు, ఆ యాప్ లో రమేష్ అని కొడితే ఆ మీ బూత్ లో ఉండే రమేష్ల పేర్లు అన్ని వస్తాయి. అందులో అసలు రమేష్ ఎవరు, మీరు చూస్తున్న రమేష్ ఎవరో, ఆరూరి రమేషా లేకపోతే ఇంకో రమేష, జోరిక రమేషా చూసుకోవాలి. అది ఒత్తాలి. ఒత్తినాక ఆయన పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఓటర్ ఐడి అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మీరు మళ్ళీ టైప్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్ గా యాప్ లోకి ఎక్కుతుంది. మీరు 2 పనులు చేయాలి. ఒకటి, వెంటనే ఆయన ఫోన్ నంబర్ తీసుకోవాలి. ఫోన్ నంబర్ కూడా వెంటనే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, ఎరికేనా కాదా? 1 టైం పాస్వర్డ్. ఎందుకు? అది కూడా ఎవరైనా గిట్లనే తప్పుడు నెంబర్లు ఇస్తే అని, కరెక్ట్ నెంబర్ ఇచ్చిరేలా చూసుకున్నందుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టంగానే ఆ ఫామ్ సేవ్ అవుతుంది. ఇంకోటి ఫోటో కొట్టాలి. ఫోటో వెంటనే అదే యాప్ లో ఫోటో తీసుకోవాలి. ఫోటో అందులోనే ఉంటుంది. ఫోటో ఎందుకు? మీకు రేపు ఈ మెంబర్షిప్ తర్వాత
ప్రతి ఒక్కరికి ఒక బ్రహ్మాండమైన కార్డు, డిజిటల్ కార్డు, మంచి కార్డు ఈరోజు ఇది చేసుకున్నాం కదా, ఇటువంటి కార్డు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు, రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్డు ఇట్లా మీరు కీసలు పెట్టుకొని ఏ ఆఫీస్కి పోయినా వాళ్ళు సల్యూట్ కొట్టి మీకు పని చేయాలి, మంచిగా గౌరవం ఇవ్వాలి, తప్పకుండా రేపు రోజున మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్డు. అట్లే ఇంకొక పని కూడా చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పేది డేంజర్ ముచ్చట. చాలా మంది ఏం చేస్తారు, ఆడికాడికి ఎక్కడో అక్కడనే ఆయనతో నింపేస్తారు, అక్కడనే కూర్చొని నింపుతారు. ఈ యాప్లో ఏం పెట్టినామంటే ఈసారి మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న తందుకు ఒక బటన్ కూడా పెట్టినాం. ఆ బటన్ ఒత్తితే జీపీఎస్ అంటే తెలుసు కదా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్, నువ్వు రమేష్ ఇటు ముంగట్టున్నావా నీ ఇంట్లో ఉన్నావా అది కూడా తెలిసిపోతుంది. ఇక తప్పించుకునే అవకాశం లేదు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు మొత్తం సపడే కళ్ళ మొత్తం రాసినవా లేకపోతే నిజంగానే కరెక్ట్ గా చేసినవా ఇది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మెంబర్షిప్ యాప్ ఏదైతున్నదో ఇది తొందరలోనే బూత్ కి 2 చొప్పున మీకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి మరి వర్ధనపేటలో గతంలో మీరు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం వర్ధనపేట, 99,000 చిల్లర ఓట్లతో గెలిచిన నియోజకవర్గం. మెంబర్షిప్ లో కూడా 282 బూత్లలో నంబర్ 1 గా వర్ధనపేట నిలబడాలి. మరి దానికి బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. రమేష్ అన్న కంటే ఎక్కువ బాధ్యత మీదే. ఇంకొకటి, ఇక రెండో కార్యక్రమం, ఒకటి యూత్ కే ఇస్తాం. తమ యూత్ కాకపోతే ఫోన్ ఎవరికి నడిపిస్తుందిరా, మీకే నడిపిస్తుంది. రెండవది SIR అనే కార్యక్రమం చాలా అవుతుంది. SIR, ఈ SIR గురించి దయచేసి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న ప్రజెంటేషన్ కార్యక్రమం ఉన్నది. ఈ SIR అంటే ఏంది, SIR అంటే ఏంది ఒక్కసారి ఆ స్క్రీన్ చూడాలి, మీరు అక్కడ చూడాలి. జర దయచేసి అందరు కూడా ఒక 5 నిమిషాలు జర మీరు అడ్డమట్టు ఉండ కురుతాం కూర్చొని ఆడికే పోను. సరే నన్ను అటు పోమంటారు అటే పోతాయి. SIR అనే కార్యక్రమం ఏంటిది, ఆ స్క్రీన్ దయచేసి ఒక 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఒడగొట్టుకుందాం. జర దయచేసి అందరు కూడా శ్రద్ధ పెట్టాలి. ఈ SIR అంటే ఏంది? SIR అంటే ఇదేదో కొత్త విషయం కాదు, బ్రహ్మ పదార్థం కాదు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ లిస్ట్ ను జల్లెడబట్టే కార్యక్రమం, ఓటర్ లిస్ట్ ను వడవోసే కార్యక్రమం SIR. ఇందులో ఏం లేదు, 4 విషయాలు ఇందులో ముఖ్యమైన విషయాలు. SIR అనేది మరి మీకు డౌట్ రావచ్చు, అరే ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి కదా, కొత్తగా ఎవరికన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు కదా, మరి ఇదేం కార్యక్రమం అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు ఎవరోళ్ళకు 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళ పేర్లు రాయించుకోవచ్చు. కానీ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇంటింటికి అధికారులు వస్తారు. ప్రతి సంవత్సరం మనం పోయి రాయించుకోవాలి అధికారుల దగ్గరికి, కానీ ఈసారి అట్లా కాదు, ఇంటింటికి అధికారులు వస్తారు. మరి నెక్స్ట్ స్లైడ్. SIR లో ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో SIR మొదటిసారి జరుగుతలేదు. ఇదివరకు 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వ సారి.